వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడే ప్రతి మాట శుద్ధపూసలా ఉందని, ఆ వ్యాఖ్యలు మానుకోవాలని జమ్మలమడుగు తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి అన్నారు. జమ్మలమడుగు అన్న క్యాంటీన్ను సందర్శించిన భూపేష్ రెడ్డి అక్కడి సౌకర్యాలు, ధరలు, భోజన నాణ్యతను పరిశీలించి ప్రజలతో కలిసి భోజనం చేశారు. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తోందని తెలిపారు. అయితే 2020 నుండి 2024 వరకు జమ్మలమడుగు అభివృద్ధి గురించి రామసుబ్బారెడ్డి ఒక మాట కూడా చెప్పలేదని ప్రశ్నించిన భూపేష్ రెడ్డి తమపై చేస్తున్న ఇసుక ఆరోపణలు నిరాధారమని తిప్పికొట్టారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడుపై వ్యాఖ్యలు చేయడం ఆపాలని హితవు పలికారు. ఇది మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారు, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఏ విధంగా డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఒక సైడ్ సంక్షేమం అంటానే గుర్తుకొచ్చేది మొట్టమొదటిగా అన్న క్యాంటీన్. ఈరోజు పేద ప్రజలు పట్టణాలకు వచ్చినప్పుడు హాస్పిటల్ విషయం కానీ, లేకపోతే మరి ముఖ్యంగా పనులకు, భవన నిర్మాణ కార్మికులకు పల్లెల నుంచి పట్టణాలకు వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ మధ్యాహ్నం భోజనం చాలా ఉపయోగపడుతూ ఉంది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు అన్నా క్యాంటీన్ని సందర్శించి ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ప్రజల్లో ఏ విధంగా వాళ్ళకు పెట్టే భోజనం క్వాలిటీగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇది మంచి ప్రభుత్వం. ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు శుద్ధపూస మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, అమాయకంగా మాట్లాడుతూ ఉన్నాడు. రామసుబ్బారెడ్డి గారు దాదాపు 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 94 నుంచి 2004 వరకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎదిగి మంత్రి పదవులు తీసుకొని ఎమ్మెల్యేలై ఈరోజు మళ్ళా మా నాయకుడిని మాట్లాడే పరిస్థితికి వచ్చినారు. ఈరోజు 30 ఏళ్లలో 2004 వరకు 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. 2014 నుంచి 24 వరకు అధికార పార్టీలో కొనసాగినారు రామసుబ్బారెడ్డి గారు. ఇసుక విషయంలో కూడా నిన్న కామెంట్ చేయడం జరిగింది రామసుబ్బారెడ్డి గారు. అయ్యా, ఈరోజు పెన్నా పరివాహక ప్రాంతాలలో గ్రామాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈరోజు ట్రాక్టర్లు ఉండేటోళ్ళందరూ ఇసుక తోలుకుంటున్నారు. ఇది కేవలం 2004-07 మధ్యలో మీరు గతంలో జైల్లో ఉన్నప్పుడు, తర్వాత వచ్చిన తర్వాత నుంచి 18 ఏళ్ళగా ఒక్కటే మాట, దేవుడి సోదరులు ఇసుక తోలుతున్నారు, బేటీ ప్రాంతాలకు పోతున్నాయంటున్నారు. గుల్లకుంట దగ్గరనే ఆపి ట్రాక్టర్లను నువ్వు పంపి ఎనికి ఈ పార్టీ ఏదో ఒక కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తే మీదేయడం కాదు. అభివృద్ధి, సంక్షేమము ఈరోజు మా పార్టీ ప్రధాన ధ్యేయం. కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కూడా మా పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కారు చాలా వేగంగా ముందుకు పోతూ ఉంది. ప్రతి సహకారం బీజేపీకి తెలుగుదేశం పార్టీ సహకారం ఉంది, తెలుగుదేశానికి బీజేపీ సహకారం ఉంది. వీళ్ళిద్దరికీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఎటువంటి నిర్మోహమాటం లేకోకుండా 15 ఏళ్ళు గవర్నమెంట్ ఉండాలా, ఎటువంటి లాభాపేక్ష లేకోకుండా ఈ గవర్నమెంట్ కొనసాగాల అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు పోతున్నారు జనసేన పార్టీ తరఫున. కాబట్టి ఒక్కసారి అభివృద్ధి పదం మరీ జమ్మలమడుగులో ఒక సైడ్ గండికోట టూరిజం కూడా సాస్కీ ఫండ్స్ కింద కూడా 50 కోట్లు వచ్చింది ఒక సైడు. ఈరోజు గతంలో ఎవరు ఏం చేస్తున్నారు, ఈరోజు ఏం చేస్తున్నారు? 18 వైద్యశాలలను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తీసుకొని వచ్చినా అంటున్నారు. కేవలం 3 నుంచి 4 పెట్టడమే తప్ప మిగతాటన్నీ గ్రౌండ్ లెవెల్లో కానీ లేదా 10% 15%తో ఆగిపోయి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు త్వరగా పూర్తి చేయాలంటే గవర్నమెంట్ బాధ్యతగా ప్రైవేట్ని అనుసంధానం చేసుకొని ఈరోజు ఓపీని ఫ్రీగా, పరిస్థితులను పూర్తిగా మన హ్యాండ్ ఓవర్లోనే, ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లోనే ఉంటూ ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో
ఈ పీపీపీ మోడల్ తీసుకొని రావడం. దాన్ని లేని రాద్ధాంతాన్ని మీ సొంత కార్యకర్తలతో సంతకాలు పెట్టించుకొని మీరు ఊరున్న తిరిగి దాన్ని ఏదో రాజకీయం చేసి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతున్నారు, లోకేష్ బాబు గారు ఏ విధంగా కష్టపడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందుకు ప్రతి పంచాయతీరాజ్ విషయంలో కూడా శాసకీ ఫండ్స్ని తీసుకొని వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ విధంగా గ్రామీణ ఉపాధి కానీ మిగతా ఆర్ఎన్బి రోడ్స్ని కానీ డెవలప్ చేసే పరిస్థితి ఉంది.